నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో, రైట్ ఆఫ్ ది డైరెక్టర్. అమర్నాథ్ థర్డ్ రో, థర్డ్ సీట్. మురళి సెకండ్ రో, ఫిఫ్త్ సీట్. స్వరూప థర్డ్ రో, ఫిఫ్త్ సీట్. సార్, ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకేమైనా ప్రాబ్లమా? సార్, ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్, ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిల్చోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా, లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యుర్ సేయింగ్ ఇస్, ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐఎమ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్, యు ఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే, చెప్పండి సార్. ర్యాంక్స్ సపరేట్ చేస్తున్నాయి. సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు. అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టారు సార్. ఆపంగా సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉండరు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ ఇట్? యూ గ్యారంటీ ఇట్? బెట్ సార్, బెట్. గోవిందో సార్, ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే, ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీసం తీసుకో. అలాగే సార్. హ్యాపీ? స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. వేసారా హార్న్ గా మర్చ్ చేసి వేసారా? సెప్టిక్ ట్యాంక్, నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డిడ్ంట్ డు ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్, సెకండ్ హాఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. హే, డోంట్ టచ్ మై సూట్, ఇట్ విల్ బికమ్ డర్టీ. అబ్బచ్చా, వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళినా పని నిన్ను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకొని ఉంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంట. ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక్క నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా? వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. కమలచ్చుకో. గా ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడడం. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యు, దట్స్ మై ప్యాంట్. ఇది నాది ఏంట్రా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్, ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. చూస్తే మనం బ్యాడ్ గా అనుకుంటారా? వదలరా రేయ్, కమ్ ఆన్, వదలు. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నా. చాలా బాధగా ఉంది పాణి. పాణి? ఎస్. సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగపాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి.
అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి ఇది కాదురా, చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా, ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసి బాంబే బెటర్. రేయ్, నీకు పానీ అడ్రస్ ఎలా దొరికిందిరా? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive, specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది కుస్సెక్సీ పచ్చి పులుసులా? Kosaksi కాదురా, Kosaksi పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him. అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 year నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, I'll get $1 trillion business. I'll be huge. Huge మా. రే, నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పానీ ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పానీగడ్ దొరికాడు. వీడు పానీయే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను. కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు. ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేశారు నాన్న. ఐఎమ్ సారీ నాన్న. నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు. అదేంటి పాణి అలా అనేసావు? నువ్వు ఒక ఇంజనీర్, కాలేజ్ టాపర్, నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు. యు ఆర్ అ వెరీ గుడ్ సన్. ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు? మిమ్మల్ని బొక్కలో తోయించమంటారా? బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా. నకిలీ డిగ్రీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా. ఇది 150 ఎకరాల ప్రాపర్టీ. మిమ్మల్ని చంపి పాతేసిన అడిగే దిక్కొట్టదు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా. మీవి కూడా కలిపి కలపనా? ఒరేయ్, నాన్న లేపరా. చెప్పరా, నువ్వెవరు? నేను పంచబట్ల సారంగపాణి. ఒట్టేసి చెప్తున్నాడు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాడు. నేను చెప్పదంతా నిజం. నేను పాడి, వాడు పప్పు. పప్పు పప్పు అని పిలుస్తాం. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు. బల్బు మార్చడం, అయన్ చేయడం, బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. వాడికి చదువంటే మహా ఇష్టం. నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు. ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు. నాకు పెద్దగా చదువు అవ్వలేదు. నేను వాడిని యూజ్ చేసుకున్నాను. నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడిని. ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడినే రాయమనేవాడిని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ స్కూల్లో 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఏ క్లాస్ అమ్మా నువ్వు? నీ పేరేంటి? మేం దొరికిపోయాం. మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు. మొదలుపెట్టింది నువ్వేగా, నువ్వే పూర్తి చేయి. ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు. కానీ నా వెనకాల తేలిముద్రిగాడని ఎగతాళి చేస్తారు. ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు. ఈ పిల్లాడికి చదువు కావాలి, నా కొడుక్కి డిగ్రీ కావాలి. వీడి ఇంజనీర్ అవ్వాలి. పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి. నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను. వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు. నేను ఎవరిని కలవను, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే 2 ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడేం చేస్తారు అని అడిగాడు. వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలవండి. కానీ ఒకటి,
ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. ఆ, ఏ రహస్యం? అయ్యా, చెంబు మారిపోయింది. మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు. నాన్నగారు ఇందులో ఉన్నారు. అబ్బా,